హన్నా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. ఎలాంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అనంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి, దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, సమస్తము దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. మా జీవము, మరణము, మేలు, కీడు, శాపము అన్నీ కూడా దేవుని చేతిలోనే ఉన్నాయని నమ్మేటువంటి స్త్రీ. సంతానం ఇవ్వడమైనా, సంతానం లేకుండా చేయడమైనా అది కూడా దేవుని చేతిలోనే ఉందని నమ్మేటువంటి స్త్రీ హన్నా. అందుకే అంటది, గొడ్రాలుని ఆయన పిల్లలు కన్నదానిగా చేయను అనేటువంటి మాట కూడా మనకు అన్న చేసినటువంటి విజ్ఞాపనలో కూడా మనకు కనపడుతుంది. ఎంత విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అంటే హన్నా. ఇది ఒక మాట చెప్పి నేను నెక్స్ట్ రెండో అంశానికి నేను వెళ్తాను. ఏంటి అనంటే, హన్నాకు సంతానం లేకుండా చాలా సంవత్సరాలు వెయిట్ చేసింది అన్న. ఓ పక్క పెనిన్నాకి కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. అంటే అప్పటికి హన్న చాలా సంవత్సరాల నుంచి సంతానం లేకుండా ఉంది. అయినప్పటికీ దేవుని సన్నిధిలోనే ఎదురు చూస్తూ ఉంది. కానీ వేరే విగ్రహాల జోలికి కానీ, వేరే అనే సంబంధమైన వాటి జోలికి కానీ ఆమె వెళ్ళలా. ఎందుకనంటే యెహోవా మాత్రమే, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు. ఆయన